गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
forum for truth seekers, Satyanveshakula Brundamu, foundations of esoteric philosophy, Nigodha Tattva Shastra Mulamu. From the writings of H.P. Blavatsky, arranged with the foreword and notes by M.T.H. Hoskins, గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 123వ పాఠము 16/1/2023 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట తాను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి నాలుగు గ్రంథాలు ఆమె ద్వారా అందింపబడిన 4 గ్రంథాలు మనం చెప్పుకోవటం ద్వారా ఏమైంది? ఇంతవరకు మానవాళికి అన్ని జాతులకి అందింపబడినటువంటి పవిత్ర గ్రంథాలు, ఆ వేద జ్ఞానం ఏదైతే ఉందో, ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో, భగవత్ తత్వానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో, ఎన్ని రకాలుగా అందించారో ఆ మొత్తం కలిపి సమస్తం ఈ 4 పుస్తకాల్లో మనకు బయటకు వచ్చిందనమాట. ఈ 4 చెప్పేటప్పుడు కల్లా ఏమైందనమాట, ఆ మొత్తాన్ని కూడా మనం చెప్పుకున్నట్టు అయింది. వాటిని వదిలి కాదు, అవన్నీ పక్కన పెట్టేయండి, అవన్నీ పక్కన తీసేసేయండి, మనం కొత్తగా ఇదిగో ఇది ఇస్తున్నాం మేము అని చెప్పలామే. పరమ గురువులు చెప్పలేదు. ఆమె ద్వారా అందించినటువంటి ఎవరైతే అందించారో ఆ పరమ గురువులు అలా చెప్పలేదు. మొత్తం సమన్వయం చేస్తూ ఎక్కడ మీరు పొరపాటు పడకుండా ఎక్కడ ఏది చదివినా కానీ ఆ యథార్థము, ఆ సత్యము మీకు అవగతమయ్యేటట్లుగా అందిస్తున్నాము అని చెప్పారు. గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవట్స్కీ వాల్యూమ్ 10లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ స్వయముగా వ్రాసు దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ
చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లండ్కు చెందిన ఎంటిహెచ్ హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్తాంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. సీక్రెట్ డాక్ట్రైన్ అది ఐసిస్ అన్వైల్డ్ లో తెలిపినటువంటి చివరి అధ్యాయం 12వ సంపుటంలోని చివరి అధ్యాయంలో తెలిపినటువంటి 10 సంక్షిప్త అంశములు. మొదటి అంశము ఇంతవరకు చెప్పుకున్నాం. ఈరోజు 2వ అంశానికి వద్దాం. సెకండ్ పాయింట్, నేచర్ ఈజ్ ట్రయూన్. నేచర్ ఈజ్ ట్రయూన్. ముందు మనం ఏది చూస్తున్నా కానీ చూసేదాన్ని మొత్తంగా ఒకటే కదా చూస్తున్నాం. మనము మొత్తంగా ఒక్కటిగా చూస్తున్నాం. ఆ ఒక్కటిగా చూడటం వల్ల మనము దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం, అనుభూతి చెందలేకపోతున్నాం. అందుకని ఎందుకంటే మనం అనేకత్వంలో ఉన్నాం కాబట్టి మనం చూసేది కూడా అనేకత్వం నుంచి రావాలి. మనం ఏకత్వాన్ని నుంచి ఇటు వస్తే ఒకదాని నుంచి వచ్చామంటే మనకి కొంచెం గందరగోళంగా ఉన్నట్టు ఉంటుంది, అర్థమైనట్టు ఉండదు. అందుకనే మనం ఏం చేయాలి, ముందు మనకి కళ్ళు తెరవంగానే మనకేం కనిపించింది? ఈ సమస్తము, ఈ ప్రకృతి అంతా ఈ కనిపించేదంతా ఏమన్నాము? నేచర్ అన్నాము. దాని పేరు నేచర్ అని పెట్టాం.
ముందు నేచర్ అని తర్వాత నేచర్ రాల, ముందు పేరు పెట్టరు, వచ్చిన తర్వాత పేరు పెడతారు. సృష్టి వచ్చిన తర్వాత సృష్టి అన్నారు. అంటే మనం కళ్ళు తెరవంగానే మనకి ఈ నేచర్ మొత్తం, ఈ ప్రకృతి అంతా మనకి కనిపించింది, ఒక్కటిగా కనిపించింది. సమస్తం, ఈ ఆకాశము, అట్లాగే ఈ భూమి, ఈ గ్రహాలు, మిగతా గ్రహాలు, అట్లా కళ్ళు అయితే మనం తల ఎత్తి చూసేటప్పుడు కల్లా ఆ అంతరిక్షంలో ఎన్నెన్నో గోళాలు, ఇట్లా నక్షత్రాలు మొత్తం కలిసి చూసాం, ఒకటిగా చూసాం. దాన్ని ఏం చేయాలంటే మనము, ఇదంతా ఎట్లాగుందంట, ట్రయూన్, 3 విభాగాలతో ఉన్నది. అంటే ఉంది ఒకటే, కానీ ఇప్పుడు టేబుల్ అన్నాం, టేబుల్ అనగానే మొత్తం కలిపి టేబుల్. కానీ ఆ టేబుల్కి పైన అడ్డంగా ఒక కర్ర, దానికి అది నిలబడటానికి వీలుగా కింద కాళ్ళు, తర్వాత దాంట్లో ఏదైనా వస్తువులు మనం పెట్టుకోవడానికి సొరుగులు, ఇట్లా ఇవన్నీ కలిసి కదా ఇది ఉంది, టేబుల్ అన్నది ఉన్నది. అది ఒకటి. అసలు ఈ టేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లాగా ఆలోచించుకుంటా ఉంటే ఆ విభాగం ఇంకొకటి వస్తుంది మనకి. ఇట్లాగా ఇట్లా మనం చూసిన మొత్తం నేచర్ ఇట్లాగుంది, ట్రయూన్, 3 విభాగాలుగా ఉంది, త్రయీమూర్తిగా ఉన్నది. మూడు రూపాలతో ఉన్నట్టుగా అనిపిస్తున్నది మనకి. 3 రూపాలు లేవు కానీ 3 రూపాలతో ఉన్నట్టుగా, 3 విభాగాలతో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నది. ఎట్లాగుంది? దెర్ ఇస్ ఎ విజిబుల్ ఆబ్జెక్టివ్ నేచర్, మన కంటికి కనపడేది, మనకి పంచేంద్రియాలకు అందేది. కంటికి కనబడడం, చెవికి వినబడడం, స్పర్శ, వాసన, ఇవన్నీ కలుపుకుని ఒక 5 లక్షణాలు ఏవైతే ఉన్నాయో పంచేంద్రియాలకు సంబంధించి, ఆ 5 రకాల లక్షణాలతో మనకి తెలిసేది ఏదైతే ఉన్నదో అదంతా కూడా విజిబుల్, అంటే మనకి బాహ్యంగా గోచరిస్తూ ఉన్నది. ఆబ్జెక్టివ్ నేచర్ అంటే బాహ్యమైన రూప జగత్తుకు సంబంధించినటువంటి కార్యకారణములలో కార్యమునకు సంబంధించినటువంటిది. మనకి వాక్యాల్లో కూడా మనం సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ప్రిడికేట్ అని మనం 3 రకాలుగా చెప్పుకుంటాం కదా. అట్లా ఆ ఆబ్జెక్ట్కి సంబంధించింది అనమాట. బాహ్యమైన రూప జగత్తుకి సంబంధించింది ఒకటి, మన కంటికి, మన పంచేంద్రియాలకు అందేది ఈజ్ ఎ విజిబుల్ ఆబ్జెక్టివ్ నేచర్. ఒకటి మన ఎదురుగా ఉంది అంటే అర్థం ఏంటి? దాని వెనుక ఏదో ఉండాలి. an invisible, indwelling, energizing నేచర్. ఇది ఇలాగా మన ముందు నిలబడి కదులుతూ ఉంది అంటే ఆ కదిపేదేదో ఇంకొకటి ఉండాలి, మన కంటికి కనబడకుండా, మన పంచేంద్రియాలకు అందకుండా ఉన్నదేదో ఒకటి ఉన్నది. ఈ మన కంటికి కనిపించే దాన్ని కదుపుతూ ఉన్నది ఏదైతే ఉందో, చైతన్యవంతం చేస్తున్నది ఏదైతే ఉందో, శక్తివంతంగా చేస్తున్నది ఏదైతే ఉందో అది ఇంకొకటి. కాబట్టి ఇన్విజిబుల్ గా, ఆబ్జెక్టివ్ గా ఉన్నది ఒకటి, మన కంటికి కనబడుతున్నది స్పష్టంగా. రెండోది అండ్ ఇన్విజిబుల్, అదృశ్యంగా ఉన్నది, మనకు కనపడకుండా ఉన్నది, కానీ ఉన్నదని మనం చెప్పడానికి మనకు కనపడట్లేదు, మనం చెప్పలేకపోతున్నాం. అది ఉన్నది అని మనం చెప్పలేకపోతున్నాం, కానీ ఉన్నది అక్కడ. అయితే ఉన్నదని ఇక మనం ఎట్లాగా చెప్తున్నాము? అనుమాన ప్రమాణంతో. అంటే ఇదంతా కదులుతుంది కాబట్టి ఈ కదిపేది ఏదో ఉండాలి, లేకపోతే వస్తువులు ఏమీ తనంతటికి తను కదలటం లేదు, మనం చూస్తున్నాం కదా. ఏ వస్తువు అయినా కానీ
వస్తువు తనంతట తను కదిలిందా? మనం ఇక్కడి నుంచి తీసి అక్కడ పెడితే అది సరైన ఉంటుంది. అంతేగాని నేను ఇక్కడే ఉంటాను అనదు. లేకపోతే నేను అటు వెళ్తున్నానులే. నన్ను వేరే మా ఫ్రెండ్‌ని కలుసుకోవాలి. నేను ఆ పని మీద వెళ్తున్నానని మన ఇంట్లో వస్తువులు అంటాయా? ఇక అట్లాగంటే ఇంకా మన వస్తువులు ఇంకా ఏం పని చేస్తాం ఆ వస్తువులతో మనం? మన ఇంట్లో తపేళాలు, గిన్నెలు, గ్లాసులు ఇయన్నీ మా పక్కింట్లో వాళ్ళు మాకు స్నేహితులు వాళ్ళతో మాట్లాడొస్తాను అని ఎళ్ళిపోయిందనుకోండి. మనకి తాగటానికి మంచినీళ్ళు తాగటానికి గ్లాస్ ఏది? అందుకని వస్తువులేమి తమంతటికి తాము కదలవు. కదిపేది ఒకటి ఉన్నది. ఆ ఇన్విజిబుల్ మన కంటికి కనపడనిది. ఇండ్వెల్లింగ్ అయితే అది ఎక్కడుంటుంది? దాంట్లోనే ఉంటుంది. మొత్తం వ్యాపించి ఉంటుంది. మనం ఏదైతే కంటికి కనిపిస్తూ ఉన్నదో, ఆ వస్తువు మొత్తాన్ని వ్యాపించి ఉంటుందది. లేకపోతే అది మొత్తం వస్తువునంతటిని కదపడానికి కుదరదు గదా! సగం వరకు వ్యాపించి ఉంటే, ఆ మిగతా సగం మరి ఎట్లాగా? వస్తువు కదలాలంటే మొత్తం వస్తువుగా కదలాలి. కాబట్టి వస్తువు మొత్తాన్ని ఆవరించి ఉంటుంది. వ్యాపించి ఉంటుంది. వస్తువుతో వెడగా ఉండదు. వస్తువు ఒక చోట, ఈ కనపడనిది ఈ వస్తువుని నడిపించేది ఇంకొక చోట అట్లా అవకాశం లేదు. దేన్నైనా గాని కదుపుతున్నది అంటే కదిపే దాంట్లో ఉండాల్సిందే అది. కదిపే దాంట్లో ఉండడం వల్ల, కదిపే దాంట్లో మొత్తం వ్యాపించి ఉండడం వల్ల అది కదలగలుగుతూ ఉన్నది. ఇది కదపగలుగుతూ ఉన్నది. కాబట్టి యాన్ ఇన్విజిబుల్, ఇండ్వెల్లింగ్, ఎనర్జైజింగ్ నేచర్ అది ఒకటి మనకున్నది. శక్తి ఎనర్జైజింగ్ శక్తితో నిండిన, పూరింపబడిన. శక్తి లేకపోతే కదలటానికి లేదు. మనం శక్తి లేక మనం ఆ ప్రాణశక్తి అది లేకపోతే ఏమైంది? కదలకుండా దేహం ఉంది. శవం అన్నావు. అట్లాగా మనం కాబట్టి రెండోది మనకి కంటికి కనిపించేది ఏదైతే ఉందో అది ఒకటి. మొత్తం 3 భాగాలుగా ఉందనుకున్నాం గదా! ముమ్మూర్తుల అన్నట్టుగా 3 మూర్తులుగా అన్నట్టుగా 3 భాగాలుగా మన కంటికి కనిపిస్తున్న ఈ నేచరు 3 భాగాలతో కూడుకొని ఉన్నది. కానీ మనకి ఒకటిగానే కనిపిస్తుంది. మొత్తం మన కన్ను ఎంతవరకు మొత్తాన్ని ఒక్కసారిగా చూసేసాం మనం. ఇది 3 రకాలైనటువంటి వాటితో కలిసి ఉన్నదది. అందువల్ల మనం ఏంటంటే అనేకత్వంలో ఉన్నాం కాబట్టి మనం భాగాలు చేసుకోవాలి. మనకి ఏది అర్థం అవ్వాలన్నా, ఏది గ్రహించాలన్నా మనం భాగాలు చేసుకొని అప్పుడు మళ్ళీ అవొకటి దానికి రావాలి. అప్పుడు మనం ఏకత్వ భావానికి మనం వెళ్ళటానికి అవకాశం ఉంది. అందుకే ఉపదేశాలు, బోధనలు, ఏదైనా వివరించుకోవటాలు ఇవన్నీ ఎట్లాగా? ఇలాగా ముందు భాగాలుగా చేసుకోవటం. భాగము అంటే ఏంటి? ఒకదానికి సంబంధించిందే గదా! అంతేగాని అక్కడొకటుంది, ఇక్కడొకటుంది, వేరే ఇంకో చోట ఎక్కడుంది, 4 దిక్కుల్లో 4 చోట్లున్నాయి. వాటి గురించి చెప్పుకుంటున్నామండి అని కాదు. ఒకటే 4 దిక్కుల్లో ఎలాగో చెప్పుకుంటున్నాం మనం. భాగాల్ని చేసి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకదాన్నే ఇన్ని రకాలుగా లక్షల మంది చెప్తున్నారు, కోట్ల మంది వింటున్నారు. ఎన్నో విషయాలు మొత్తం ఒకదాని గురించే చెప్పుకుంటున్నాం మనం. ఒకటికి సంబంధించిన దాని గురించే చెప్పుకుంటున్నాం. ఇండ్వెల్లింగ్ ఎనర్జైజింగ్ నేచర్. ది ఎగ్జాక్ట్ మోడల్ ఆఫ్ ద అదర్. ఇదంతా దాంట్లో వ్యాపించింది కాబట్టి అదే ఆకారంతో, అదే నమూనాగా ఉంటుంది. మన కంటికి ఏదైతే ఏది కనిపిస్తుందో ఆ ఆకారంతోనే ఉంటుంది అది కూడా. శక్తి ఆ ఇండ్వెల్లింగ్ లోపల ఏదైతే ఉండి మొత్తం వ్యాపించి ఉందో దానికి ఇంకొక ఆకారం ఉంటే ఎలా కుదురుతుంది? కరెక్ట్‌గా మనది ఈ భౌతిక కంటికి, భౌతిక చక్షువుకి ఏదైతే కనిపిస్తుందో, ఏ ఆకారంతో అయితే ఆ వస్తువు ఉన్నదో
అదే ఆకారంతో దాన్ని కదిపేది కూడా దానిలో ఉన్నది, దానిలో వ్యాపించి ఉన్నది కూడా అదే ఆకారంతో ఉంటుంది. ఎగ్జాక్ట్ మోడల్, దాని యొక్క నమూనా. అండ్ ఇట్స్ వైటల్ ప్రిన్సిపల్. దాన్ని ఏమంటామంటే వైటల్ ప్రిన్సిపల్. అంటే చేతనత్వం, లేకపోతే ప్రాణశక్తి, సజీవత్వం, జీవనం, ఇట్లా ఈ పేర్లతో పిలుస్తాం మనం. వైటలైజింగ్ అంటే వైటల్ ప్రిన్సిపల్, చైతన్యము. ఒకటేమో మన కంటికి కనబడేటటువంటి బాహ్యంగా మన రూప జగత్తుకి కనిపించినటువంటిది ఒకటి, దాన్ని కదుపుతున్నటువంటిది అదే ఆకారంతో దాని నిండా ఉన్నటువంటిది ఒకటి, ఇంకొకటి మన కంటికి కనబడకుండా అదృశ్యంగా ఉన్నది ఒకటి, దృశ్యముగా ఉన్నది ఒకటి, అదృశ్యముగా ఉన్నది ఒకటి. 2 భాగాలు వచ్చినాయి. మరి మూడోది ఏంటి? అండ్ అబౌవ్ దీస్ 2 స్పిరిట్, సోర్స్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్. ఆత్మ పరమాత్మకి సంబంధించింది, సోర్స్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్, alone, eternal and indestructible. ఒక్కటే ఉంది, అది అలోన్, ఒంటరిగా ఒక్కటే ఉందంట, అలోన్. సోర్స్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్. ఈ సృష్టి, సమస్త సృష్టిలో ఉన్నటువంటి ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో ఆయా స్థాయిల్లో, ఆయా అంతర్వుల్లో నేను పొరలుగా ఉంది. ఇదంతా మనకి సృష్టి అంతా పొరలుగా ఉన్నట్టుగా ఉంది. 7 పొరలుగా ఉంది ఇది. ఈ 7 పొరల్లో ఒక్కొక్క పొరలో ఒక్కొక్క రకమైనటువంటి శక్తి. ఇట్లా 7 పొరలుగా 7 రకాల శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఈ శక్తులు మొత్తానికి ఒకే ఒక శక్తి ఉన్నది, మూలమైన శక్తి, మూలశక్తి. అండ్ అబౌవ్ దీస్ 2 స్పిరిట్, దాన్ని ఏమన్నాం అంటే ఆత్మ అన్నాం. ఈ రెండిటికి ఆధారంగా ఉన్నది. అంటే కదిలేది ఉంది, కదపబడేది ఉంది, కదిలేది ఉంది. ఈ రెండు కదలాలి, మనం కదపాలి, అది కదలాలి అంటే అది దానికి బేస్ ఏదో ఒకటి ఉండాలి కదా. మనం గాలిలో లాగా చేయటానికి కుదరదు. అంటే ఈ రెండిటికి కదిపితే మనం కదిపామనుకోండి, అది కదలాలని ఏముంది, ఎక్కడ ఉంది అది? కదలాడనేం లేదు కదా. కదిపితే అది కదిలేటట్టుగా ఉండేటట్టుగా చేసేవాడు ఒకడు. దాన్ని కదపాలని ఆ కదిపేవాడు ఎవడున్నాడో, దాన్ని కదపాలని వాడికి ఆలోచన ఇచ్చిన వాడు, అంటే ఆ శక్తికి, దానికి ఆ ప్రేరణనిచ్చిన వాడు. ఈ శక్తి చేత ఏదైతే కదపబడుతూ ఉన్నదో దానికి కదపడానికి కావలసినటువంటి ప్రేరణని ఇచ్చిన వాడు. ఈ రెండిటికి ప్రేరణనిస్తూ ఆ రెండిటికి ఆధారంగా నిలబడ్డవాడు ఒకడు, మూడోవాడు ఉన్నాడు, ఇంకొకడు ఒక్కడే ఉన్నాడు. వాడిలోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి అలోన్ అన్నారు. వాడికి ఇతరముగా జరగటం లేదు. ఇదంతా కనబడేది, కనబడనది, విజిబుల్, ఇన్విజిబుల్, దృశ్యము, అదృశ్యము, ఈ రెండు కూడా ఎక్కడ జరుగుతున్నాయి? ఆ ఒకటిలో జరుగుతున్నాయి. ఆధారం అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆధారంలోనే జరుగుతూ ఉంది కాబట్టి ఆయన అలోన్, ఒక్కడే ఉన్నాడు ఆయన. ఆ మూడోది ఒక్కటే ఉంది, స్పిరిట్, సోర్స్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్, అలోన్, ఎటర్నల్ అండ్ ఇండెస్ట్రక్టబుల్, శాశ్వతముది. దాన్ని నాశనం చేయటానికి అవకాశం లేదే కాదు, నాశనము కానిది, శాశ్వతమైనది. అది శాశ్వతము కాబట్టే ఇవి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు కనుమరుగయ్యి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు అది కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు కనుమరుగయ్యేది అనుకోండి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు.
ఇప్పుడు ఈ తర్వాత మనకు కంటికి కనపడేవి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇవన్నీ ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. ఒకడేమో కదలకుండా ఎల్లప్పుడూ ఉండేవాడు ఒకడు ఉండాలి. అప్పుడు మనం వాడిలో ఇదంతా జరగటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎటర్నల్ అండ్ ఇండెస్ట్రక్టబుల్. The lower to constantly change. Maybe visible, invisible. దృశ్యము, అదృశ్యము. రూపము, ఆ రూపాన్ని కదుపుతున్నటువంటి జీవము. ఇది కదా. రూపము, రూపాన్ని కదుపుతున్నటువంటి జీవము. ఈ రెండు the lower to constantly change. దానికి మార్పే దానికి సహజం. మార్పు ఎల్లప్పుడూ మార్పు చెందటమే వాటికి ఉన్న లక్షణం. శక్తికి కానీ ఆ జీవానికి కానీ ఆ జీవంతో రూపము కానీ రెండు కూడా ఎల్లప్పుడూ మార్పుకి గురి అవుతూ ఉంటుంది. మార్పుకి గురవటమే దాని యొక్క అసలైన లక్షణం. ద హయ్యర్ థర్డ్ డస్ నాట్. ఈ రెండిటికి ఆధారంగా ఏదైతే ఉందనుకుంటున్నామో, ఈ రెండు తనలో ఈ రెండు ఎక్కడ జరుగుతున్నాయో, ఎవరిలో జరుగుతున్నాయో, ఆయన మాత్రం డస్ నాట్ చేంజ్. ఎటర్నల్, ఇండెస్ట్రక్టబుల్. మార్పు అనేది ఆయనకి కుదరదు. మార్పు అంతా ఆయనలో జరుగుతూ ఉంటుంది. బండి చక్రం తిరుగుతూ ఉంటుంది, ఇరుసు తిరగదు. ఇరుసు కూడా మనకి చేంజ్ ఉందనుకోండి, ఇరుసుకు కూడా చేంజ్ ఉంది, మార్పు ఉంది, అది కూడా తిరుగుతుంది. అప్పుడేమవుతుంది? తిరగటం ఆగిపోతుంది. ఏది తిరగదు ఇక, అట్లాగుంటుంది. కాబట్టి ఈ మూడు భాగాలు మనము ఇట్లా విభాగం చేసుకోవాలి. మనం ఏ విషయాన్నైనా కానీ అది ఇట్లాగా ఆధ్యాత్మిక విషయాలు వీటి గురించి కూర్చుని మనకి తెలుసుకుంటున్నామండి అన్నప్పుడు వాటి గురించి ఇట్లాగా విభాగం చేసుకోవడం కాదు. మన నిత్య జీవితంలో ప్రతి అంశాన్ని ఇట్లా మూడు విభాగాలతో ఉంటుంది. అప్పుడు ఇంకా ఏకత్వ భావన ఎక్కడికి పోతుంది? ఇంకా మనకి ఏకత్వ భావనలోకి వెళ్ళిపోక ఇంకెక్కడికి వెళ్తాం మనం? ప్రతి సన్నివేశంలో, ప్రతి కదలికలో మూడు ఉంటున్నాయా? ఈ మూడు ఉన్నాయా లేవో గమనించండి. ఈ విజిబుల్, ఇన్విజిబుల్, దృశ్యము, అదృశ్యము రెండిటికి ఆధారమైనటువంటిది రెండు ఎక్కడ జరుగుతున్నాయో ఆ స్పిరిట్ ఎలోన్ గా ఉన్నది, చేంజ్ లేనిది, ఎటర్నల్, ఇండెస్ట్రక్టబుల్. ఇట్లా గమనించండి. ఇంకా ఏం తెలుసుకోవాలి మనం? ఇంకా ఉన్నది ఎదురుగా అనుభూతి చెందుతున్నాం. మనకు కనిపించేది ఆ విజిబులే, దృశ్యంగా ఉన్నదే, ఆ రూప జగత్తే కనిపిస్తుంది మనకి. కదలది ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది మనకి. కానీ మిగతా రెండుటిని మనం అనుభూతి చెందుతున్నాం. దీని ద్వారా మనకి ఏదైతే కనిపిస్తూ ఉన్నదో, ఏదైతే తెలుస్తూ ఉన్నదో, మన పంచేంద్రియాలకు అందుతూ ఉన్నదో, దీని ద్వారానే ఆ మిగతా రెండింటిని మనము అనుభూతి చెందుతున్నాం. ఏం కావాలి మనకి? అది మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. ఈరోజు కొంచెం ఇప్పుడు ఇలాగ పరిశీలించడానికి ఈ అరగంట సమయాన్ని మీరు కేటాయించండి. ఇంకొక అరగంట ఉంది కదా, ఈ అరగంట సమయాన్ని ఇలాగ ప్రతి విషయాన్ని అవునా కాదా, ఈ మూడు భాగాలు ఉన్నాయా లేవా, ఈ మూడుగా అనుకుంటున్నది ఒకటేనా, అవునా కాదా, ఒకటిలోనే జరుగుతుందా లేదా, ఒకటి ఇక్కడ ఉందా లేదా, ఇట్లా పరిశీలించే వాళ్ళం మనం కూడా ఎక్కడున్నాం, ఆ ఒకటిలోనే ఉన్నామా లేదా, కొంచెం ఆలోచించండి. వల్ల రేపు మరలా యథావిధిగా మనం మిగతా విషయాలు చెప్పుకుందాం.
అది కాక వాళ్ళ కనుమ పండుగ కూడా ఉత్సాహ వాతావరణంలో ఉంటారు కాబట్టి మనం ఒక అరగంట ముందు దీన్ని ఆపుతున్నాము. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పరిశీలించండి, ఎట్లా ఫీల్ అయ్యారో చెప్పండి రేపు. ఓకే. ఓకే అండి. అంత తేలిక చూడండి. ఆధ్యాత్మిక బ్రహ్మ విద్య అమ్మో లేదు, అమ్మో లేదు, అమ్మే. అమ్మ అంటే మనకి ఎంత తేలిక, ఎంత దగ్గరికి వెళ్ళిపోతాం. అమ్మ అంటే మనం అమ్మో కాదు, అమ్మో అంటే భయం, దూరం. బ్రహ్మ విద్య అమ్మ దగ్గర అయిపోయాయి బ్రహ్మ విద్యకి. వెరీ గుడ్, థ్యాంక్ యూ.